ఎయిత్ క్వశ్చన్ చూడండి అమ్మా. నీకు ఇది కూడా వెక్టర్స్ అండ్ 3D లో ఇచ్చాడు. సో ఆల్రెడీ మనకు తెలిసిందే వెక్టర్స్ అండ్ 3D కూడా చాలా వెయిటేజ్ ఉంది. సో మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఈజీలీ సాల్వబుల్ కూడా. జాగ్రత్తగా చేసుకుంటే స్కోరింగ్ క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, ఇది కూడా అంత జామెట్రీ లాగా క్వశ్చన్ రీడ్ చేసుకోవడం, రఫ్ స్కెచ్ చేసుకోవడం, దాన్ని రిప్రజెంట్ చేసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది. రైట్. సో ప్రీవియస్ క్వశ్చన్ కూడా అలానే చేశాం కదా, ఇది కూడా చూద్దాం. ఇది కూడా చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. లెట్ ద లైన్ ఎల్ వన్ అన్న ఒక లైన్ ఉంది, ప్యారలల్ టు ద వెక్టర్. దీనికి ప్యారలల్ గా ఉండి పాసెస్ త్రూ పాయింట్ 2, 6, 7. ఆల్రెడీ తెలిసిన డేటా. నెక్స్ట్ ద లైన్ L2 ప్యారలల్ టు దిస్ వెక్టర్ అండ్ పాసెస్ త్రూ 4, 3, 5. రైట్, 2 లైన్స్ గురించి ఇచ్చాడు, 2 లైన్స్ అని ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ మూడో లైన్ ఏమంటున్నాడు, L3 ఈజ్ ప్యారలల్ టు ద వెక్టర్. సో మూడో లైన్ కూడా ఇచ్చేసాడు, ఇంటర్సెక్ట్స్ L1 అండ్ L2 ఎట్ C అండ్ D. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే రఫ్ స్కెచ్ చేసుకుందాం. సో నీట్గా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, రఫ్ స్కెచ్ చేసుకోండి. వాడు ఏమంటున్నాడో ఒకసారి మార్క్ చేసుకుంటే అయిపోయింది. సపోజ్ ఇది ఒక లైన్, ఇది L1. నెక్స్ట్ ఇంకొక లైన్ ఇట్లా ఉందనుకుందాం, ఇది L2 ఈక్వల్స్ టు 0. రైట్. సో ఇది దేని నుంచి పాస్ అవుతుందమ్మా, ఏ ఆఫ్ -3, 2, 4. అండ్ దేనికి ప్యారలల్ గా ఉంది, ఇది ప్యారలల్ గా ప్యారలల్ టు 2, 6, సారీ పాసెస్ త్రూ అన్నాడు కదా, సారీ పాసెస్ త్రూ 2, 6, 7, 2, 6, 7 ప్యారలల్ టు -3, 2, 4. ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనుకోవద్దు, డైరెక్ట్ గా ఇలా అనేసుకోండి, ప్రాబ్లం లేదు, రాసుకోవడానికి ఈజీ ఉంటుంది మనకు కూడా. నెక్స్ట్ బి అనే పాయింట్ అనుకుందాం. ఆ పాయింట్ ఏంటి, 4, 3, 5. నెక్స్ట్ ప్యారలల్ టు వెక్టర్ ఏంటమ్మా, -3, 5, సారీ 2, 1, 3, 2, 1, 3. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ లైన్ ఉంది, ఒక థర్డ్ లైన్ ఉంది. అది వచ్చేసి ఇది ఎక్కడ కట్ చేస్తుంది, సి దగ్గర డి దగ్గర. L1 ఏమో సి దగ్గర, ఇది డి దగ్గర. రైట్. సో ఇప్పుడు ఎప్పుడైతే పాయింట్ సి అనేది లైన్ 1 మీద ఉంటుంది, డి అనేది L2 మీద ఉంటుంది అన్నాడో, మనం ఎప్పుడు కూడా పాయింట్ పారామెట్రిక్ ఫామ్ తీసేసుకోవడమే. మనం ఆల్రెడీ జామెట్రిక్ క్వశ్చన్స్ అదే కదా మాట్లాడుకుంది. పాయింట్ ఆన్ ఏ పారాబోల్ అంటే AT² 2AT అని తీసేసుకోమన్నాం. సర్కిల్ అయితే ఆర్ కాస్ టీటా ఆర్ సైన్ టీటా అని తీసుకోమన్నాం. రైట్. సో సేమ్ అదే లాజిక్, చాప్టర్స్ మారినా అదే లాజిక్ మనం వెక్టర్స్ అండ్ 3D లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం పాయింట్ ఫార్మాట్ రాసుకోవాలి. పాయింట్ ఫార్మాట్ రాసుకోవాలంటే ఇప్పుడు నువ్వు లైన్ ఈక్వేషన్ రాసుకుని దాన్ని బట్టి పాయింట్ ఫార్మాట్ రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా రాయొచ్చు. రెండు చెప్తా చూడండి. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ రాసుకున్నాం, ఒక పాయింట్ పాసింగ్ టు 2, 7 అదే 2, 6, 7 కాబట్టి. సో x-2/-3, y సారీ y-6/2 అండ్ z-7/4. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు λ1 అనుకుంటే, సో మనకి ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ అనేది డైరెక్ట్ గా -3λ1+2. సో సిమిలర్ గా అన్ని రాసేయచ్చు. సో -3λ1+2, 2λ1+6, y ఏమో అండ్ జెడ్ ఏమో 4λ1+7. రైట్. ఇది వచ్చింది. అయితే ఇప్పుడు ఇలా రాసేదానికన్నా కొంచెం మనం వర్క్ తగ్గించుకోవాలనుకోండి. సో ఒక షార్ట్ కట్ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ ఫార్మాట్ ని, ఇప్పుడు ఇది లాంబ్డాతో మల్టిప్లై అవుతుంది, ఎప్పుడు కూడా ప్యారలల్ వెక్టర్ లాంబ్డాతో మల్టిప్లై అవుతుంది. దానికి పాయింట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో సో మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్ గా ఇది లాంబ్డా అంటే -3 లాంబ్డాతో మల్టిప్లై అయితే -3 లాంబ్డా. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది, 2 ఉంది కదా, -3λ+2. λ1 అనుకున్నాం కాబట్టి λ1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2λ1+6 రాసుకుందాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ 4λ1+7 రాసుకుందాం. అప్పుడు మీకు ఈ 2 స్టెప్స్ తగ్గిపోతాయి కదరా. సో ఇలా డైరెక్ట్ గా రాసేసుకుంటే వర్కౌట్ అవుతుంది ఈజీగా. సో ఇప్పుడు డి పాయింట్ చెప్పండి మీరే. సో ఏం చేయొచ్చు, సో డైరెక్ట్ గా ఇది లాంబ్డాతో మల్టిప్లై అయితే దీన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో 2λ2+4, నెక్స్ట్ λ2+3, 3λ2+5. ఓకే. సో సి పాయింట్ ఫార్మాట్ వచ్చేసింది, డి పాయింట్ ఫార్మాట్ వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి ఇది L3 అనే లైన్. సో నేను ఏం చేస్తాను, సిడి బార్ అనేది ఒక వెక్టర్ అయితే ఫామ్ అవుతుందిగా. సో అయితే L3 అనేది ఈ పర్టికులర్ వెక్టర్ కి ప్యారలల్ గా ఉంటుందని ఇచ్చాడు. అంటే L3 కి ప్యారలల్ గా ఉన్న వెక్టర్ ఏంటి, -3, 5, 16 అమ్మా.
రైట్. సో అది ఈ ఈ వెక్టర్ ఏది సిడి వెక్టర్ రెండు ప్యారల్ కదా, సిడి ఇస్ ప్యారల్ టు కెన్ ఐ సే -3 5 16, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సిడి బార్ అనే దాన్ని రాసుకుందాం. రాసుకుంటే అది λ1 λ2 లోకి వస్తుంది. సో రాసుకుంటే -3 λ1 -2 λ2 2 4 -2 కామా, రైట్, అంటే ఐ క్యాప్. సో డైరెక్ట్ గా రాసేస్తున్నా. నెక్స్ట్ 2 λ1 λ2 +3 కామా 4 λ1 -3 λ2 +2, రైట్. ఇది వెక్టర్. ఇది దేనికి ప్యారల్ గా ఉంది? సో ప్యారల్ వెక్టర్స్ అనగానే ఈ కోఆర్డినేట్స్ ప్రపోర్షనేట్ గా ఉండాలి, రైట్. అంటే ఐజేకే కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనేట్ గా ఉండాలి. కండిషన్ అది, రైట్. సో ఇప్పుడు కండిషన్ ఎట్లా అప్లై చేయొచ్చు? -3 λ1 -2 λ2 -2, రైట్, బై -3 ఈజ్ ఈక్వల్స్ టు 2 λ1 λ2 +3 by 5 ఈక్వల్స్ టు 4 λ1 3 λ2 +2 by 16, రైట్. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేద్దాం. మైనస్ మొత్తానికి క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ గా మనం సో ఈ రెండు ఈక్వేట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఈక్వేషన్ వస్తుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ ఇది కాబట్టి 15 λ1 10 λ2 10 ఈక్వల్స్ టు 6 λ1 3 λ2 9. ఓకే, మొత్తాన్ని ఒక సైడ్ పట్టుకుపోదాం. 9 λ1 13 λ2 1 ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది? 16 ఇంటూ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 32 λ1 16 λ2 16 3s are 48 ఈక్వల్స్ టు 20 λ1 15 λ2 10. మొత్తాన్ని ఒక సైడ్ పెట్టుకోదాం. సో అప్పుడు ఏమవుతుందమ్మా? సో 12 λ1 λ2 38 ఈక్వల్స్ టు 0, రైట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే నీట్గా దీన్ని 13 తో మల్టిప్లై చేసేసి ఈ రెండు యాడ్ చేసేద్దాం. అప్పుడు 13 λ2 13 λ2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి సో λ1 ఆఫ్ 9 ప్లస్ 13 ఇంటూ 12 ప్లస్ 1 ప్లస్ 38 ఇంటూ 13, రైట్. సో ఈక్వల్స్ టు 0. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 13 12 సార్ అంటే 12 స్క్వేర్ 144, దానికి ఒక 12 యాడ్ చేయడమే కదమ్మా. 6 156. సో 156 ప్లస్ 9 165 కదరా. 165 ప్లస్ 38 ఇంటూ 13 8 3s are 24 9 114 38 4 9 4 494 495 ఈక్వల్స్ టు 0, రైట్. సో లాంబ్డా ఈక్వల్స్ టు -495 by 165. సో 5 టేబుల్లో 3 టైమ్స్ 3 టైమ్స్ 5 టేబుల్లో 9 టైమ్స్ 9 టైమ్స్. సో 33 3s are కదమ్మా. సో లాంబ్డా వాల్యూ అంటే λ1 కదా ఇది. సో λ1 వాల్యూ -3 వచ్చి, ఓకే. సో సిమిలర్ గా λ2 ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమొస్తుంది? 12 ఇంటూ -3 λ2 38 ఈక్వల్స్ టు 0. సో ఇదేమో -36. సో λ2 ఇస్ 38 36 2. λ2 λ1 వాల్యూస్ వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్ సిడి బార్ స్క్వేర్ అడిగాడు. సో సిడి బార్ ఆల్రెడీ మనకి λ1 -3 వచ్చింది, λ2 2 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే సిడి బార్ ఇస్ -3 అంటే +9 -4 -2 అండ్ ఇక్కడ -6 -2 +3 ఇక్కడ -12 -6 +2, రైట్. సో ఏమొస్తుంది? 9 6 3 వస్తుందమ్మా. -8 +3 -5 -10 -6 -16 వచ్చింది. సో సిడి బార్ ఇది వచ్చింది. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? మోడ్ సిడి బార్ స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ గా 9 + 25 + 256 + 25 + 9 అంటే 34 256 34 10
and 290. So 290 should be the answer. So check చేద్దాం చూడండి. Yeah, second option. Done.